భగవద్గీత 4వ అధ్యాయము 16వ శ్లోకము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం ఏది, కర్మ కర్మ, కిం ఏది, అకర్మ కర్మరాహిత్యము, ఇది అని, కవయః అపి బుద్ధిమంతులు కూడా, అత్ర ఈ విషయమున, మోహితాః భ్రాంతులై ఉన్నారు, తత్ ఆ తే నీకు, కర్మ కర్మను, ప్రవక్ష్యామి వివరింతును, యత్ దేనిని, జ్ఞాత్వా తెలిసికొని, మోక్ష్యసే ముక్తుడవగుదవు, అశుభాత్ అశుభముల నుండి. బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుటయందు భ్రాంతి నొంది ఉన్నారు. అందుచే కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును, దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవగుదువు. భాష్యము. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అనుసరించి పూర్వము ప్రామాణిక భక్తులను ఆదర్శముగా తీసుకొని కర్మ చేయవలెను. క్రిందటి 15వ శ్లోకమున ఈ విషయము ఉపదేశింపబడినది. అట్టి కర్మను ఎందుకు స్వతంత్రముగా ఇచ్ఛానుసారముగా చేయరాదో రాబోవు శ్లోకమునందు వివరింపబడును. ఈ అధ్యాయపు ఆరంభమున తెలుపబడినట్లు కృష్ణ చైతన్యమునందు కర్మను అనుసరించుటకు గురు శిష్య పరంపరలో వచ్చుతున్న ప్రామాణిక వ్యక్తులను అనుసరింపవలెను. ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతము తొలుత సూర్యదేవునకు వివరింపబడగా సూర్యుడు తన పుత్రుడైన మనువునకు దానిని బోధించెను. ఈ సిద్ధాంతము ఆనాటి నుండి ఈ ధరిత్రి అందు కొనసాగుతున్నది. కనుకనే మానవుడు గురు శిష్య పరంపరనందున్న పూర్వపు ప్రామాణిక భక్తుల అడుగుజాడలను అనుసరింపవలెను. లేనిచో మిక్కిలి బుద్ధివంతులైన వారు కూడా కృష్ణ చైతన్యమునకు సంబంధించిన ప్రామాణిక కర్మల విషయమున భ్రాంతికి గురి అగుదురు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రత్యక్షముగా ఉపదేశించుటకు నిశ్చయించుకొనెను. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునకు ఉపదేశించి ఉన్నందున అర్జునుని అడుగుజాడలను అనుసరించు వారెల్లప్పుడూ ఈ విషయమున భ్రాంతి నొందరు. అసంపూర్ణమైనట్టి ప్రయోగాత్మక జ్ఞానము ద్వారా ధర్మ విధానమును గూర్చి ఎవ్వరును తెలుసుకొనజాలరు. వాస్తవమునకు ధర్మ సిద్ధాంతములు భగవానుని చేతనే స్వయముగా నిర్ధారింపబడును. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఎవ్వరును తమ అసంపూర్ణమైన మానసిక కల్పనలచే సిద్ధాంతములను సృష్టింపజాలరు. ఈ విషయమున బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనక సనందనాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, శుకదేవ గోస్వామి, యమరాజు, జనకుడు, బలి మహారాజు వంటి మహాజనుల అడుగుజాడలను ప్రతి ఒక్కరూ అనుసరింపవలెను. మానసిక కల్పనల ద్వారా ఎవ్వరును ధర్మం అనగానేమో లేదా ఆత్మానుభూతి అనగానేమిటో తెలుసుకొనజాలరు. కనుక భక్తుల పట్ల గల అవ్యాజ కృప కారణముగా కర్మయననేమో మరియు అకర్మయననేమో అర్జునునకు భగవానుడు ప్రత్యక్షముగా బోధించుచున్నాడు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ మాత్రమే భవబంధముల నుండి మానవుని విముక్తిని
చేయగలదు. జై శ్రీకృష్ణ.